ఈ క్షుద్రబోధుల గురించి మాట్లాడతాం, వీటి గురించి మాట్లాడతాం అసలు ఎంతవరకు కరెక్ట్? మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. సార్ చెప్పండి, అంటే ఈ ఈ రోజుల్లో ఇంకా అంటే మనోళ్ళు ఈ బ్లాక్ మ్యాజిక్లు, క్షుద్ర పూజలు మీరట్ట చేశారు, మీరట్ట చేశారు. గతంలో కూడా మీకు గుర్తుండే ఉంటుంది, కరెక్ట్గా పోయిన సంవత్సరం అనుకుంటా సీఎం గారు కూడా ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ క్షుద్ర పూజలు చేస్తారని ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్కి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ వాళ్ళేమో శివమొగ్గ ఇంకో చోటకి, తమిళనాడు ఇంకో చోటకి వెళ్ళి వీళ్ళు క్షుద్రపూజలు హరీష్ వెళ్ళి ఆ క్షుద్రపూజలు చేసి వచ్చాడు తెలంగాణ వర్షాలు పడకుండా అని చెప్తున్నారు. వీళ్ళేమో లేదు మీరు చేశారని చెప్తున్నారు. ఈ క్షుద్రపూజలు చేసేది ఉంటే సీఎంఓ పిఎంఓ అవ్వాలని చేయొచ్చు, కానీ ఈ వర్షాలు పడకూడదని చేయడం దేనికి సార్? ఇప్పుడు ఒకటే సాయి గారు, లైవ్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే. ఇప్పుడు మీరు చర్చ పెడుతుంటే నాకైతే సిగ్గనిపించింది మీరు మాట్లాడుతున్నటువంటిది. సబ్జెక్ట్ ఏదైతే ఉందో క్షుద్ర పూజలు, 9.5 ఏళ్ళు పాలించినటువంటి టీఆర్ఎస్ నాయకులు, 2.5 సంవత్సరాలుగా పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఒకరి మీద ఒకరి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో గత కొంతకాలంగా రెండు పార్టీలు దొందే అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో చర్చకు వచ్చినటువంటి మాట వాస్తవం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గతంలో కొంతకాలం అప్పుల మీద చర్చించినారు. అప్పులు మీరు ఎక్కువ చేసిరంటే మేము ఎక్కువ చేసినాం, మేము ఎక్కువ చేసినామంటే మీరు తక్కువ. ఇది జరిగినటువంటి చర్చ. ఆ తర్వాత నీటికి సంబంధించినటువంటిది, కాళేశ్వరం నీటి వదలడంలో వదలకపోవడంలో, ఆ కాలువ కన్నెపల్లి రకరకాలుగా మాట్లాడినటువంటిది ఇది ఒకటి జరిగినటువంటిది. ఇప్పుడు నిన్న మొన్న జరిగింది ఏంటి? నిరుద్యోగ సమస్య మీద మీ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినారు, మా ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినాము అనేటువంటి చెప్పుకునేటువంటి సిగ్గుపడాల్సినటువంటి నాయకులు రెండు పార్టీలు, కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు. మిమ్మల్ని అధికారంలో ఎన్నుకున్నది ఎందుకు? మీ ప్రతిపక్షంలో మీకు మెయిన్ పాత్ర ఇచ్చింది ఎందుకు ప్రజలు? మీరు ప్రజా అవసరాలు, ప్రజా అభివృద్ధి సమకాలీన పద్ధతి లోపల మీరు తీసుకెళ్లాలనేటువంటి విషయాన్ని పక్కకు పెట్టి ఈ రెండు కూడా అవినీతి పార్టీలు, అసమర్థ పార్టీలు, కుటుంబ పార్టీలు, ఒకరి మీద ఒకరు. ఎందుకంటే ఇంకా బీజేపీకి ఎక్కడ అవకాశం లేకుండా చేసేది మాట్లాడుతున్నకు అర్థం ఉందండి. క్షుద్ర పూజలు క్యాబినెట్ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఫస్ట్ టైం ఇండియాలో చూస్తున్నాను. మంత్రులు చేతబడి క్షుద్ర పూజలు, వర్షాలు పడకూడదు, వర్షాలు పడాలి అనేటువంటి పద్ధతి లోపల జరుగుతున్నటువంటి ఏదైతే చర్చ జరుగుతుందో ఇది సభ్య సమాజం నవ్విపోయేటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. కాబట్టి ఈ రెండు అసమర్థ పార్టీలు అధికారంలోకి రాలేము అనేటువంటి విషయం తెలిసిన తర్వాత ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటిది ఎక్కడైనా జరుగుతుంది అన్నిట్లా చర్చ? మీరు చేసినారని బాధ్యత గల పార్టీ నాయకులు, మంత్రులు మాట్లాడుతున్నారు క్షుద్ర పూజల గురించి. మీరు క్షుద్ర పూజలు, మూఢనమ్మకాల గురించి ప్రజలకు లేవు అని చెప్తారా? లేకపోతే మీరు క్యాబినెట్ అది కూడా వర్షాలు పడకూడదు తెలంగాణలో, వర్షాలు పడాలనేటువంటిది ఇదానంటే జరగవలసినటువంటి చర్చ. కాబట్టి దిగజారిన రాజకీయాలకు పరాకాష్ట కాంగ్రెస్, మన టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అని చెప్పక తప్పదు. ఏం చర్చనంటే జరుగుతున్నటువంటిది? ఇదే నా చర్చ. మీరు అభివృద్ధి మీద చర్చ చేస్తున్నారా? అవినీతి మీద చర్చ చేస్తున్నారా? అవినీతి మీదకి సంబంధించినటువంటి 6-7 కేసులు టీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటివి. అది కాళేశ్వరం కావచ్చు, ఈ కామర్స్కి సంబంధించినటువంటి కావచ్చు, లేకపోతే విద్యుత్ శక్తి కొనుగోలుకు సంబంధించి కావచ్చు, లేకపోతే మన గొర్రెలకు సంబంధించినటువంటిది కావచ్చు. మరి రకరకాల చర్చలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి, కమిటీలు ఉన్నాయి. వాటి మీద ఏం జరుగుతుందండి? వాటి మీద చర్చ పెట్టండి. వాటి మీద ఏం చేసిరో చెప్పండి. అంటే మీరు రెండు అసమర్థ, అంటే మేము 9.5 ఏళ్ళు మేము దోచుకున్నాము, 2.5 ఏళ్ళుగా మేము దోచుకుంటున్నాము. ఈ దోచుకునేటువంటి దాంట్లో పోటీలు పడి ప్రజలను డైవర్ట్ చేసేటువంటి పద్ధతి లోపల దిగజారినటువంటి సబ్జెక్టును తీసుకొని వాళ్ళ ప్రజల్లో చెప్పడం అనేటువంటిది ఇది ఏ రకంగా సమర్థనీయం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నటువంటిది. కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటి చర్చలు ఆపండి. రైతులకు నీళ్ళు ఎట్లా ఇవ్వాలనేటువంటిది చేయండి. ఉద్యోగస్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఏంది అనేటువంటి చెప్పండి. ఉద్యోగస్తులంతా కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. రేపు ఎప్పుడో వాళ్ళు ధర్నా ఎల్లుండి ఎప్పుడో ధర్నా కూడా చేస్తున్నారు రిటైర్ అయ్యేటువంటి వాళ్ళు. పెన్షన్కు సంబంధించినటువంటి విషయాలు, వాళ్ళు అప్పులు చేసిండ్రు, వీళ్ళు అప్పులు చేసిండ్రు. సిగ్గుపడాలా? ప్రభుత్వం అనేటువంటిది నిరంతరంగా కొనసాగుతుంది. ఆయనప్పు ఈయనప్పు అని ఉండదు. నిరంతరంగా బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆ ప్రభుత్వం ఇట్లా ఉంటుంది అండి. ఎక్కడైనా కేసీఆర్ అప్పులు చేసిండని వీళ్ళు అంటారు, వీళ్ళు అప్పులు చేసిందని వాళ్ళు అంటారు. మీరు ప్రభుత్వానికి పార్టీ పరంగా కేసీఆర్, రేవంత్ రెడ్డి అనే పద్ధతి లోపల క్యాబినెట్లో ఫామ్ అవుతుందండి. నేను ఏమంటున్నా అంటే, మీరు చేయవలసిన బాధ్యతలు మీకు ఎన్నికలకు ముందు మీరు ఏం చెప్పారు? కాంగ్రెస్ ఎన్నికలకు వాళ్ళు ఏం చెప్పారు? ఇవి చర్చ రావాలి కదా ప్రజల్లోకి. ఏం జరుగుతుందని చెప్పాలి కదా ప్రజలకి. కాబట్టి అసమర్థ రాజకీయాలు, ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్, మహా గొప్ప పాలన, మాది బ్రహ్మాండంగా స్వర్ణయుగం అని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలు ఆడుతున్నటువంటి నాటకంలో ప్రజలు బలిపశులు అవుతున్నారు. చదువుకున్న వాళ్ళు ఏం మాట్లాడతారండి? ఇప్పుడు మీరు ఒకరినొకరిని తిట్టుకోవడమే కదా. మీరు తిట్టుకున్న దాంట్లో ఏం కనపడ్డది? మీరు తిన్నారు డబ్బు అవినీతి, మేము తిన్నాము అవినీతి కాదు, మీరే తిన్నారు ఎక్కువ, మేమే తిన్నాం తక్కువ. ఇదానండి చర్చ జరగవలసినటువంటిది. కాబట్టి ఇవాళ తెలంగాణ రాజకీయాలు దేశంలో ఎక్కడ లేనటువంటి పరిస్థితుల్లో దిగజారిన రాజకీయాల వైపు ప్రజలను తీసుకెళ్తున్నారు. సరే, అభివృద్ధిలో మీరు కొంత చేసినారు, మేము చేయలేదు.
ఇది చేయాల్సింది చేయలేదు, మీరు ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు సంవత్సరం లోపల మీరు చేయలేదు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర మాట్లాడింది. ఉద్యోగాల విషయంలో 2 పార్టీలు మాట్లాడుతుంటే సిగ్గనిపిస్తుంది. మీరు 9.5 ఏళ్ళుగా ఏం ఉద్యోగాలు ఇచ్చినారో చెప్పాలా? మీరంతా 70-80 వేల ఉద్యోగాలు ఇచ్చినారు, మీరు తోక ముడుచుకొని వెళ్ళిపోయినారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం వీళ్ళు లెక్కలు చెప్తున్నారు. చెప్పిన లెక్కలేంది? వాళ్ళు చెప్పిన లెక్కలేంది? తెలంగాణ అమరుల పునాదుల మీద, ఆత్మ బలిదానాల మీద, యువతులు చేసినటువంటి, సామాజిక వర్గాలు చేసినటువంటి ఈ త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడితే మీరు ఉద్యోగాల గురించి కాదు, మీ కుటుంబ పరంగా అందరికీ పదవులు ఉండాలా. ఆ బీఆర్ఎస్ పార్టీ అంటే ఇక్కడ ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్నటువంటిది. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఒక బాధ ఏమనిపిస్తుందంటే అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? ఇదా ఇప్పుడు చర్చ? మీరు ముఖ్యమైనటువంటి ఛానల్ మీది ఇవాళ చర్చ మీరు పెట్టినటువంటి దాని మీద చూస్తే నాకు నవ్వు వస్తుంది. రుద్ర పూజల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. బాధ్యత గల వ్యక్తులు వీళ్ళంతా కూడా బాధ్యత లేనటువంటిది కాదు. మూఢనమ్మకాలు, గ్రామాల్లో మూఢనమ్మకాలు ఉన్నటువంటి ప్రజలు కూడా వాటిని నమ్మడం లేదు. పరిపాలనకు క్షుద్ర పూజలకు నీళ్లు రాకూడదు, వర్షాలు పడకూడదు అనేటువంటి చర్చ తీసుకొస్తారండి వీళ్ళు. సిగ్గుపడాలా? అధికారంలో చేసిన వాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళు సిగ్గుపడాలా? చెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటి చర్చ బాధ్యత గల మంత్రులు మాట్లాడుతున్నారండి. పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ మాజీ మంత్రులు మాట్లాడుతున్నారు. ఇది చర్చన? ఆ చర్చ గురించి మాట్లాడడానికి నాకు సిగ్గనిపిస్తుంది. కాబట్టి దిగజారిన రాజకీయాలకు అవినీతి కేంద్రాలుగా మారినటువంటి ఈ 2 పార్టీలను తెలంగాణ నుంచి సాగనంపే ప్రయత్నం లోపల ప్రజలు ఉన్నారు. ప్రజలు ఏ రకంగా ఓటేస్తారండి? మీరు ఇంత అవినీతి చేసిండ్రు, మేము ఇంత అవినీతి చేసిన తర్వాత ప్రజలు ఎట్లా అనుకుంటారండి వీళ్ళు? చర్చ లేకుంటే బాగుండేది దాని మీద. మీరు చెప్తున్నది ఏంది? ఒకటి పాలించిన పార్టీ అధికారపూర్వకంగా మాట్లాడుతుంది ఏమని? అవినీతి గురించి. ఇప్పుడు పాలిస్తున్న పార్టీ అధికారపూర్వకంగా మాట్లాడుతుంది మీరు ఇంత అవినీతి చేసినారని. మా భారతీయ జనతా పార్టీ పక్కకు పెట్టండి. మేమంటే అధికారంలో ఇక్కడ లేము, మేము తప్పులు మాట్లాడుండొచ్చు, విమర్శలు చేసి ఉండొచ్చు, అది వేరే సంగతి. కాకపోతే ఏంటంటే అధికారంలో ఉండి అన్ని రికార్డులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. గత ప్రభుత్వం రికార్డులు ఉన్నాయి, ఈ ప్రభుత్వం రికార్డులు ఉన్నాయి. కాబట్టి అవినీతి గురించి ఒకరి మీద ఒకరు మాట్లాడితే ఎవరు నమ్మాలా అంటున్నా. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండ్ ఒకటే, ఈ 2 పార్టీలను సాగనంపాలా. ఈ 2 పార్టీలు, అవినీతి పార్టీలను, కుటుంబ పార్టీలను ఓడించాలా. ఈ తెలంగాణ చరిత్ర నుంచి తొలగించాలా అనేటువంటి లక్ష్యంతో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ చర్చలు, మీరు పెడుతున్న చర్చలు, రోడ్డు మీడియాలో మాట్లాడుతున్నటువంటిది ఏం మాట్లాడతారండి? అవినీతి గురించి మాట్లాడతారు. ఒక కేసుని, అవినీతి కేసుని ఇంతవరకు ఒక స్టేజ్కి తీసుకొచ్చినారా? తీసుకురాలే. ఒక అండర్స్టాండింగ్, మళ్ళా దాంట్లో అవినీతి, దాంట్లో కాంట్రాక్ట్లు, రకరకాల వ్యవహారాలు నడుపుతున్నటువంటి ఈ 2 పార్టీల యొక్క కుమ్ముక్కు రాజకీయాలు, డ్రామా రాజకీయాలకు అంతం పలకవలసినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. వాళ్ళకి ఏ చర్చ అవసరం లేదు. ఇప్పుడు మీరు అంటుంటారు మామూలుగా, మీరేం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ అనేటువంటిది. మేము ఏం చేయాల్సిన అవసరం లేదు. మేము మాట్లాడుతున్నాము. ప్రజలు వీళ్ళ యొక్క విమర్శలు, ఒకరి మీద ఒకరు ఎత్తిపోసుకోవడాలు, ఏం ఎత్తిపోసుకుంటున్నారు? బురద చల్లుకునే రాజకీయాలు, అవినీతి బురద చల్లుకునే రాజకీయాలు. వీటిని ప్రజలు గమనించడం లేదా? గమనించిన తర్వాత వీళ్ళకి ఎట్లా ఓటేస్తారండి? మీరు ఒకరినొకరిని విమర్శించుకున్నంత మాత్రం చేత ఓట్లేస్తారండి? ఏ విషయంలో విమర్శించుకున్నారు? అభివృద్ధిలో మీరు తక్కువ చేసినారు, మేము ఎక్కువ చేసినాం, మీరు ఇది చేస్తామన్నారు, మీరు ఇదానండి. అది జరిగితే ఒక చర్చ ఒక రకంగా ఉంటుంది. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి చర్చను మనం జాగ్రత్తగా గమనించినట్టయితే మీరు అవినీతి పరులు అంటే మేము అవినీతి పరులు, అంటే 2 పార్టీలు అవినీతి పరులు. మేమైతే అధికారం లేదు, మేమంటే ఒక నమ్మకం లేకపోవచ్చు. విమర్శ కోసం రాజకీయ విమర్శ చేసినాం అనుకుంటే ఒక నిమిషం మనం ఆలోచిద్దాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఏంటంటే, ఇవాళ ప్రజలకు చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, ఈ 2 పార్టీలు ఇక ఇదే పద్ధతి లోపల ఇప్పుడే ఎలక్షన్లు ఉన్నట్టుగా, రేపే ఎలక్షన్లు ఉన్నట్టుగా విమర్శలు ఆల్రెడీ 32 మాసాలు అయిపోయింది. చెప్పిన దానికి, మేనిఫెస్టోలో రాసిన దానికి సరే కొన్ని అయితే కొన్ని కావు, నేను దాని గురించి మాట్లాడతలేను. అన్ని ప్రభుత్వాలకు ఉండే సమస్యలు అక్కడ ఉంటాయి. కానీ జరుగుతున్న చర్చ ఇవాళ మీరు పెట్టిన చర్చ ఏంది? మొన్న జరిగిన ఉద్యోగాల గురించి చర్చ ఏంది? అంతకుముందు జరిగిన అప్పుల విషయంలో లక్షలు మాయమైపోతున్నాయి. మేము ఇంత అప్పు చేసినారు అంటే, కాదు మీరు ఇంత చేసినారు ఇదానండి. లక్షల కోట్ల రూపాయల తేడాలు వస్తున్నాయి. పాలించిన 9.5 ఏళ్ళ పాలించిన పార్టీ చెప్తున్నది ఒకటి, 2.5 సంవత్సరాలుగా పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ చెప్తున్నటువంటి దానికి మధ్యలో లక్షలు మాయమైపోయినాయి. ఎవరిని నమ్మాలో ప్రజలకు అర్థమైతే లేదు. మేము అప్పు చేయలేదు, వాళ్ళు చేసినారంటారు, వాళ్ళు చేయలేదు, మీరు చేసినారంటారు. ఏం 1000 రూపాయల సాయి గారు 2000 రూపాయల మాయం కావడానికి? అంటే ఏంది? మోసపూరితమైనటువంటి వాగ్దానాలు, మోసపూరితమైనటువంటి డేటా ఇచ్చి ప్రజలను మోసం చేయడానికి, మరొకసారి అధికారంలో రావాలనేటువంటి కుట్రలతో ఈ 2 పార్టీలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ప్రజలు తప్పకుండా సరైన సమయంలో సరైన సమాధానం చెప్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ